మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక వాస్తు టిప్ నేను మీకు చెప్పదలుచుకున్నాను. చాలామంది నాకు వీడియో కాల్స్ చేస్తున్నారు, మీ యొక్క ఇంటిని చూపిస్తున్నారు. అదేవిధంగా మీ గృహంలో ఈ విధంగా ఉన్నాయి అని కానీ, లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు ఏమైనా అంటే లైక్ ఆ సరౌండింగ్స్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అన్నటువంటి కానీ, ఈ అన్నిటికంటే నేను ఒకటే ఆలోచించుకున్నాను. మీ ఇంటి 4 మూలలు కూడా నేను చెప్పే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఈశాన్యం కావచ్చును, నైరుతి కావచ్చును, ఆగ్నేయం కావచ్చును, అదేవిధంగా వాయువ్యం కావచ్చును, ఇవి తూర్పు, పడమర, అదేవిధంగా ఉత్తర, దక్షిణాలు కావచ్చును. ఇట్టి సందర్భాలలో మీకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా వాస్తు రిలేటెడ్ అంటే మనకు శుభ్రమైనటువంటి వెలుతురు, గాలి అనేటువంటిది ఇంటికి వస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, సరిపోతుంది. కొంతమేర కంప్లీట్గా అందులో ఎలాంటి వెంటిలేషన్ లేకున్నా, ఎలాంటి సూర్యకిరణాలు పడకున్నా కూడా ఆ ఇల్లు కొంతమేర ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇక్కడ ఈశాన్యం ఎప్పుడూ కూడా ఈశాన్యం లెవెల్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ సైడు ఎక్కువగా అంటే కొందరు ఈశాన్యంలో కలుషం పెట్టండి అంటే పెద్ద కలుష బిందెనే పెట్టేస్తున్నారు కొందరు. సో ఈశాన్యంలో లైట్ కలర్స్ను ఉపయోగించుకోండి. కలర్స్ను ఒకవేళ ఆల్రెడీ మేము వేసాం మాకు బాగా లేదు అనుకుంటే ఒక గోల్డ్ కలర్ కానివ్వండి, లేదా బ్లూ కలర్ కానివ్వండి, 0 సైజు బల్బు పెట్టుకోండి. ఈశాన్యంలో ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. లేదా చిన్న కర్టెన్ వేసుకోండి. రెండవది నైరుతి వైపు ఎప్పుడు కూడా హెవీ డార్క్ కలర్స్ ఉండేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈశాన్యం వైపుగా హెవీ డార్క్ కలర్స్ ఉండాలి. నైరుతి వైపుగా ఎల్లో రిలేటెడ్ బాగుంటుంది. ఇక ఆగ్నేయంలో మనకు అగ్ని రంగులు అంటే లైట్ మనకు రెడ్ కానీ, అదేవిధంగా థిక్ పింక్ కానీ, ఇంకా అట్లా అని చెప్పి మరి ఆగ్నేయంలో మాత్రము లైట్ బ్లూ కలరు, బ్లాక్ కలరు ఇలాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇంట్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి, డబ్బు అసలే నిలకడ ఉండదు. మీ ఇంట్లో ఆగ్నేయం దిశలో లైట్ కలర్స్, నీటి కలర్స్ ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో రెడ్ కలర్ కానివ్వండి, ఇంకా గ్రీన్ వేసుకుంటారు కొందరు. గ్రీన్ వేసుకుంటే అప్పుల బాధలు అవుతాయి, ఇది కూడా గమనించుకోండి. ఎప్పుడు కూడా అగ్ని కలర్స్ అంటే జ్వాల ఏ విధంగా ఉంటుంది, సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధమైనటువంటి కలర్స్ వేసుకోవాలి. ఇక వాయువ్యంలో కూడా సాఫ్ట్ కలర్, అదేవిధంగా కొంత మనకు లైట్ కలర్సే వేసుకోవాలి ఈ యొక్క వాయువ్యంలో. ఇక తూర్పు దిశ అంటే మన హాల్లో లైట్ కలర్సే ఉండాలి కొంతమేర. ఇంట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కొంత లైట్ గ్రీన్ కలర్ ఉన్నా కూడా పర్వాలేదు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఖచ్చితంగా లైట్ గులాబీ కలర్ కానివ్వండి, లైట్ గోధుమ కలర్ కానివ్వండి, లైట్ గంధం కలర్ కానివ్వండి, లైట్ కలర్స్ ఉంచుకోండి. సో ఇట్లా అంటే ఓవరాల్గా ఇవి కొంతమేర వాస్తురీత్యా మనకు ఒక బలాన్ని తెచ్చిపెడతాయి. అరే ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు ఆరోగ్య సమస్యలే ఉన్నాయి, ఈ ఇంట్లో మాకు డబ్బు నిలకడ ఉండట్లేదే, ఇలాంటి ఆలోచనలు ఉండేటువంటి వారు మ్యాక్సిమం దీన్ని మీరు మెయింటైన్ చేయడం ద్వారా ఆల్రెడీ మేము కట్టాము, కలర్ వేసేసాము, ఏమీ చేయలేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా మీరు మీ దిశలు ఏవైతే ఉన్నాయో మరి వాటికి సంబంధించి ఏదైనా 0 సైజ్ బల్బు అంటే మీ దిశలలో ఏ కలర్స్ ఉన్నాయో, లేదా అదేమిటో ఒకసారి మాకు వీడియో పంపించినా, ఆ ఫోటోలు పంపించినా కూడా ఏమైనా మంచి పరిహారాలు మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తప్పకుండా జాతకరీత్యా కానీ, వాస్తురీత్యా కానీ అన్ని రకాలుగా మనకు వాస్తు జాతకం రెండు కన్నులు. సో అన్ని రకాలుగా బాగున్నా కూడా కొందరికి కొన్ని ప్లేస్లోకి వెళితే స్థానబలం ఉండదు, చాలా మనీ లాస్ అవుతారు, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో పెద్దవారికి అనారోగ్య పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, మరణించే పరిస్థితి కూడా ఉంటుంది. సో అన్ని రకాలుగా కూడా మనము వాస్తురీత్యా జాతకరీత్యా చూసుకొని ముందుకు వెళితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.